నమస్కారం అందరికీ. ఇటీవల అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గాయి. అంతేకాదు, కొన్ని ప్రైవేట్ పెట్రోల్ బంకులు కూడా పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాయి. కానీ ఒక ప్రశ్న మాత్రం అందరి మనసులో ఉంది. ప్రైవేట్ బంకులు ధరలు తగ్గించగలిగితే ప్రభుత్వ రంగ పెట్రోల్ బంకులు ఎందుకు తగ్గించడం లేదు? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం. మొదటగా, క్రూడ్ ఆయిల్ అంటే ముడి చమురు మాత్రమే. మనం వాడే పెట్రోల్, డీజిల్ తయారు చేయడానికి దాన్ని రిఫైన్ చేయాలి. అందుకు రిఫైనింగ్ ఖర్చు, రవాణా ఖర్చు, మార్కెటింగ్ ఖర్చు కూడా ఉంటుంది. అలాగే పెట్రోల్, డీజిల్ ధరలో కేంద్ర ప్రభుత్వం విధించే ఎక్సైజ్ డ్యూటీ, రాష్ట్ర ప్రభుత్వం విధించే వాట్ వంటి పన్నులు కూడా ముఖ్యమైన భాగం. ఇంకో కారణం రూపాయి, డాలర్ మారకం విలువ. క్రూడ్ ఆయిల్ను డాలర్లలో కొనుగోలు చేస్తారు. రూపాయి బలహీనపడితే క్రూడ్ ధర తగ్గినా దాని పూర్తి ప్రయోజనం వినియోగదారులకు చేరకపోవచ్చు. ఇక కొన్ని ప్రైవేట్ కంపెనీలు మార్కెట్లో పోటీ కోసం ధరలను తగ్గించాయి. అయితే ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు మాత్రం తమ ధరల నిర్ణయాలను వేర్వేరు వ్యాపార, ఆర్థిక అంశాల ఆధారంగా తీసుకుంటాయి. అయితే ప్రజలు అడుగుతున్న ప్రశ్న మాత్రం స్పష్టంగా ఉంది. క్రూడ్ ధరలు తగ్గినప్పుడు ఆ ప్రయోజనం వినియోగదారులకు కూడా పూర్తిగా అందకూడదా? ఈ అంశంపై మీ అభిప్రాయం ఏమిటి? ప్రభుత్వ రంగ బంకులు కూడా ధరలు తగ్గించాలని మీరు భావిస్తున్నారా? లేక ప్రభుత్వం చెబుతున్న కారణాలు సరైనవే అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి వాస్తవ విశ్లేషణ వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ధన్యవాదాలు.